హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే బల్కంపేట పోచమ్మ టెంపుల్ దగ్గర ఎలా ఉందో, ఎంత జనాలు ఉన్నారో చూపించబోతున్నాను నేను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. దగ్గరకు వచ్చి చూడలేని వాళ్ళు, హైదరాబాద్ వచ్చి చూడలేని వాళ్ళందరూ పోచమ్మ టెంపుల్ చూపిస్తాను. అక్కడ జనాలు ఎలా ఉన్నారు. సండే ఇలాగే ఉంటుందండి. ఆదివారం ఫుల్ జనాలు ఉంటారు. ఎంత జనాలు ఉంటారు అంటే అబ్బా, అసలు ఇక్కడ ఈ కొంచెం దాటుకోవడానికి కార్లు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అంత జనాలు వస్తారు. సండే బోనాలు పెట్టుకుంటారు. ఇక్కడ చీరలు, పూలదండలు, నిమ్మకాయ దండలు, కొబ్బరికాయలు అన్ని షాప్స్ అయితే ఆదివారం కొబ్బరికాయలు షాప్స్ అన్నీ అయితే బాగా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన పూలదండలు రకరకాల పూలతో చేసి పెట్టింటారు. మనకు నిమ్మకాయ దండలు దొరుకుతాయి, చీరలు దొరుకుతాయి. ఏవైనా అమ్మవారికి చీరలు పెట్టాలనుకునే వాళ్ళు చీరలు కూడా పెట్టచ్చు. పూలదండలు కానీ నిమ్మకాయ దండలు కానీ మొక్కుబడి ఉన్న వాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఈడ ఇటు అటు రూట్ ఉంది. మెయిన్ రోడ్ మీదనే టెంపుల్ ఉంది, గుడి. చూసారా, అమ్మవారు విగ్రహం అయితే బాగా కనపడుతుందా మీకు? ఇక్కడే అనమాట టెంపుల్. క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. క్యూ లైన్ ఎంత పెద్ద క్యూ లైన్ అంటే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ఇక్కడికి. సండే బాగా ఫుల్ జనాలు ఉంటారండి. ఈడైతే ఇటు వచ్చినప్పుడు అలా చూస్తూనే ఉంటారు. సండే అయితే కనుక ఫుల్ జనాలు, చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. ఇక్కడ బోనాలు పెట్టుకుంటారు. చెప్పులు ఇక్కడ చూసారా, చెప్పులు స్టాండ్ కూడా ఉంది. క్యూ లైన్ గురించి చూడండి. మెయిన్ డోర్ నుంచి ఇక్కడ మెయిన్ డోర్ వరకు ఉంటారు. పొద్దున్న పూట ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11:30 అవుతుంది. షాప్స్ అన్నీ బాగా జరుగుతాయి. ఈరోజైతే ఆదివారం కదా, ఆదివారం ఇలాగే ఉంటుందండి. పోచమ్మ గుడి దగ్గర. ఇదిగోండి పోచమ్మ దేవస్థానం. ఇది మెయిన్ డోరు. లోపలికి వెళ్ళే వాళ్ళు చూడండి, బోనాలు తీసుకొని దీపాలు వెలిగించుకొని ఉన్నారు. చెప్పులు ఇటు వాళ్ళ ఇటు సైడు చాలామంది నిలబడి వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ షాప్స్ అయితే ఈరోజు బాగా పెట్టుకుంటారండి. ఇటు షాప్స్ అయితే బాగా జరుగుతాయి ఈరోజు అనమాట. కొబ్బరికాయల కోసం, చీరల కోసం, పూల దండల కోసం, నిమ్మకాయ దండల కోసం చాలామంది వస్తారు కదా. అందుకే ఈరోజు షాప్స్ అన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. ఇటు సైడ్ అటు సైడ్ రెండు పక్కలు ఉంటాయి. మేము చూసారా, ఇప్పుడు మళ్ళీ ఇటు పక్క నుంచి వెళ్తున్నాం. ఇటు పక్క నుంచి ఇదిగోండి అటు గుడి. ఎంత జనాలు ఉన్నారు చూడండి. ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఇది ఇటు సైడ్ కూడా చీరలు, దండలు, కొబ్బరికాయలు, చీరలు, రకరకాల పూలదండలు. పూలదండలు చూసారు ఎంత మంచిగా ఉన్నాయో. ఒక్కొక్క పూలదండ ఒక్కొక్క కలర్ రకరకాలతో ఉన్నాయి. కలర్ పూలు వేసి పెట్టిండ్రు. ఇక్కడ బోనాల కుండలు కూడా ఉన్నాయి, పూలు అన్నీ. కొంతమంది అయితే బోనాలు వెలిగించుకొని కోళ్ళు అవి ఇవి తెంపుకుంటారు కదా, అందరూ ఉన్నారు ఇక్కడే. చీరలు అన్నీ అమ్మవారికి కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇదిగోండి అమ్మవారి టెంపుల్ అయితే అటు సైడు. ఇదిగోండి ఇంకా బోనాలు తీసుకెళ్తూనే ఉంటారు. ఈరోజు ఫుల్, అందుకే ట్రాఫిక్ ఎక్కువ అవుతుందన్నమాట. మీ అందరూ కూడా వీలైతే కనుక ఆదివారం రోజు హైదరాబాద్ బల్కంపేట పోచమ్మ దగ్గరికి ఖచ్చితంగా రండి. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి వచ్చి దర్శన భాగ్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్.